నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనలను అత్యంత బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు లీగల్ టీంతో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించడంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో పాటు ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ నిపుణులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక సూచనలు చేస్తూ రాష్ట్రం తరపున ఎక్కడ రాజీ పడకుండా బలమైన వాదనలను కోర్టు ముందు వినిపించాలని, ఇందుకోసం అవసరమైన అన్ని రికార్డులను, సాంకేతిక ఆధారాలను లీగల్ టీంకు తక్షణమే అందజేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఏటా గోదావరి నది నుండి దాదాపు 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, ఆ ఉప్పు నీటిలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేలా ఈ లింక్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించిందని ఆయన స్పష్టం చేశారు. గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డు నిబంధనల ప్రకారం మిగిలిన నీటిని వాడుకునే చట్టబద్ధమైన హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి బేసిన్లో దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో ఎగువన ఉన్న ఇతర రాష్ట్రాల హక్కులను ఎలాంటి భంగం కలగకుండా వృధాగా పోతున్న వరద నీటిని మాత్రమే తాము వాడుకోబోతున్నామని మంత్రి వివరించారు. ఈ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ కరువు పీడిత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. కాగా లింక్ ప్రాజెక్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి జల వివాదానికి సంబంధించిన అంశంపై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఈరోజు విచారణ జరిగింది. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్రమంగా గోదావరి నదీ జలాలపై నిర్మిస్తున్నటువంటి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ని అడ్డుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రము వృధాగా గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నటువంటి నేపథ్యంలో వృధాగా సముద్రంలో కలవడం కంటే తాము 200 టీఎంసీలు వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం, అందుకోసమే దీన్ని బంకచెర్ల అదేవిధంగా నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ని నిర్మాణం చేస్తున్నామంటూ కూడా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో ఏపీ ప్రభుత్వం సమర్పించింది. కానీ మా కేంద్ర జలవనరులకు సంబంధించినటువంటి అంశాలకు విరుద్ధంగా, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి విరుద్ధంగా, అదేవిధంగా ఎలాంటి కేంద్రం అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తుంది, దీన్ని వెంటనే నిలుపుదల చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే అటు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింగ్ కూడా అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. వారితో కూడా సంప్రదింపులు జరిపారు. ఈ రోజు మరొక